జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తన తండ్రి నెహ్రూ విజయం అవసరమని నెహ్రూ కుమార్తె సునీత ప్రసారం జోరుగా సాగింది. తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకు మేలు జరుగుతుంది. జ్యోతుల నెహ్రూ కుమార్తె తోట సునీత వెల్లడి. జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జ్యోతుల నెహ్రూకి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ కిర్లంపూడి మండలం చిల్లంగి కొత్తపేట కాలనీలో ఇంటింటికి తిరుగుతూ జ్యోతుల నెహ్రూకి ఓటు వేయాలని ప్రతి ఒక్కరిని కోరుతూ జ్యోతుల నెహ్రూ కుమార్తె తోట సునీత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తన తండ్రి నెహ్రూ విజయం అందరికీ అవసరమని ప్రజలకు వివరించారు. అదేవిధంగా టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోలో భాగంగా సూపర్ 6 ద్వారా ప్రతి వర్గానికి మేలు జరుగుతుందని ఆమె తెలిపారు. ఇంటిలో ఎంతమంది పిల్లలు చదువుకున్నా ప్రతి ఒక్కరికి అమ్మఒడి వస్తుందని నమ్మబలికిన వైసీపీ గెలిచిన తర్వాత మాట తప్పారని ఆమె అన్నారు. తల్లికి వందనం పథకం ద్వారా ఇంటిలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివించుకోవచ్చని, చదివించిన ప్రతి బిడ్డకు సంవత్సరానికి 15,000 రూపాయలు అందించబడతాయని ఆమె వివరించారు. అదేవిధంగా యువగలం ద్వారా నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఉచితంగా గ్యాస్ సిలిండర్లు, రైతు భరోసా వంటి పథకాలను ప్రజలకు వివరించడం జరిగింది.